హాయ్ నమస్తే వెల్కమ్ టు మోరా మీడియా నేను మీ కేవిఆర్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిపోయినాయి మోడీ సర్కార్ కొలువైన సంగతి తెలిసిందే అయితే గత 2 టర్ములతో పోలిస్తే ఈసారి అత్యవసర మెజారిటీతో కొన్ని అంటే భాగస్వామ్య పక్షాలతో వాళ్ళు సహకరిస్తే తప్ప మోడీ 3.0 సర్కారు సాఫీగా సాగలేదన్న సంగతి ఫలితాలు నిరూపించినాయి కేవలం 240 సీట్లకు పరిమితమైన ఎన్డీఏ సర్కార్ను డ్రైవ్ చేస్తున్నది ఈ రోజు అందరికీ తెలిసిందే బీహార్ సీఎం నితీష్ కుమార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మద్దతు లేకపోతే కేంద్రంలో మోడీ సర్కారు సవ్యంగా సాగే పరిస్థితి లేదన్నది ముందు నుంచి వినిపిస్తున్న విశ్లేషణ ఈ నేపథ్యంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒక అడుగు ముందుకేసి బీహార్కు ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిండు కేవలం అంటే కొత్త సర్కార్ కొలువైన 2 వారాల వ్యవధిలోనే ఒక గొప్ప ముందడుగేసే ప్రయత్నం చేసిండు ఒకవేళ అది ఇవ్వకపోతే ఆయన మరి ఆ ప్రభుత్వం నుంచి వైదొలుగుతారా లేదంటే మద్దతును ఉపసంహరిస్తారా అన్నది నెక్స్ట్ లెవెల్ కానీ ఒకసారి ఆయన ఏమడుగుతున్నాడు అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నితీష్ కుమార్ JDU seeks special category status for Bihar from Modi 3.0 JDU seeks special category status or special financial package from the central government for Bihar. Earlier on Friday, the JDU took to its official X handle and posted a video of Vijay Kumar Chaudhary, Minister for Water Resources and Parliamentary Affairs, and quoted him as saying, a meeting of the National Executive has been organized in Delhi to review the current political scenario and preparations for the upcoming Bihar Assembly elections 2025. A day before, Prime Minister Narendra Modi said JDU and BJP will keep working together for good governance and in Bihar. PM Narendra Modi said this after meeting with JDU MPs in Delhi on Thursday. సో గత వారంలో జరిగిన ఢిల్లీ పరిణామాలు ఏంటంటే గత గురువారం JDU ఎంపీలతో పాటు బీహార్కు సంబంధించిన బీజేపీ ఎంపీలతో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని నరేంద్ర మోడీ నిర్వహించారు ఆ మీటింగ్ తర్వాత JDU కీలక కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి ఏం చేసిందంటే ఒక టీమ్ను ఏర్పాటు చేసింది దేనికోసం ఏ మీటింగ్ ఆఫ్ ది నేషనల్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఢిల్లీ టు రివ్యూ ద కరెంట్ పొలిటికల్ సినారియో అండ్ ప్రిపరేషన్స్ ఫర్ అప్కమింగ్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే ఏడాది నవంబర్ డిసెంబర్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దానికి సన్నద్ధమవుతూనే రాష్ట్రానికి కావాల్సిన నిధులు తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రాసెస్ను మొదలుపెట్టాలని చెప్పి ఈ ఒక టీంను ఏర్పాటు చేసిండ్రు సో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అంత ముందు చూపుతో అంటే వచ్చే ఎన్నికల నాటికి సర్వసన్నద్ధం అయ్యేందుకు అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ మీద ఒత్తిడి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇది సరే బీహార్కు సంబంధించిన పొలిటికల్ అప్డేట్తో మనకేంటి పని అని అనుకుంటే అది వేరే విషయం కానీ ఇక్కడ కొలువైన కూటమి సర్కార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ఎందుకంటే 16 ఎంపీలు అలాగే జనసేనకు ఒక 2 బీజేపీకి మరొకరు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటరీ పరిధిలో మొత్తంగా 21 మంది ఎంపీలు కూటమి సభ్యులు ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ వద్దా లేదంటే స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వద్దా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో రకరకాల బహిరంగ సభల్లో చాలా పెద్ద ఎత్తున పిలుపునిచ్చాడు దేవుడు కరుణిస్తే ప్రజలు ఆశీర్వదిస్తే కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ను పోలవరానికి ప్రత్యేక నిధులను ఇవన్నీ తీసుకొస్తానని చెప్పిండు కానీ గతంలో ఏం జరిగింది 2019లో ఏకంగా 303 సీట్లతో బీజేపీ అఖండ మెజారిటీతో ఉండడంతో వాళ్ళు ఇచ్చింది తీసుకోవడం మినహాయిస్తే తన దగ్గర వేరే ఆప్షన్ లేకపోయిందని చెప్పి ఆయన స్వయంగా జరిగిన తప్పును అంగీకరించాడు కానీ ఈసారి కేంద్రంలో చక్రం తిప్పుతున్నది ఇద్దరని అందరికీ తెలుసు నితీష్ కుమార్ అండ్ CBN మరి వీళ్ళిద్దరు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఎట్లాగూ బీహార్కు సంబంధించిన ప్రయోజనాల గురించి నితీష్ కుమార్ పోరాడుతున్నారు అది వేరే సంగతి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఏం చేయాలి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కావాలి పోలవరాన్ని పూర్తి చేయాలి అలాగే రాష్ట్రానికి అంటే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాల్ని నిర్వహించడం అలాగే అభివృద్ధి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే కేంద్రం మెడల్ ఉంచడం మినహాయిస్తే ఇప్పుడు ఆయన దగ్గర ఆప్షన్ కూడా లేదు ఈ నేపథ్యంలో అప్పుల కోసం అరువులు చేసడం తప్పిస్తే చంద్రబాబు ఏం చేస్తున్నారు శ్వేతపత్రాలు అంటున్నారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చెప్రాసి పని చేసుకుంటూ ఈ స్పెషల్ స్టేటస్ ఇవన్నీ పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఈ డైవర్షన్ దీని నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇవన్నీ ఎత్తుకున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది దీనికి మరి చంద్రబాబు గారు కానీ కూటమికి సారథ్యం వహిస్తున్న జనసేన అధినేత ఎందుకంటే మోడీ జేబులో మనిషి కదా పిలిస్తే చంద్రబాబు కన్నా అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో కానీ జనసేనానికి మాత్రం పిలిస్తే పలుకుతారన్నమాట
మరి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అన్నది ఇప్పుడు తాజా చర్చ. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎట్లాంటి సమాధానం చెప్తారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.